తప్పుడు కేసులు లేకపోతే, తప్పుడు కేసులే కాకపోతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 173 మంది జైలుకి వెళ్ళినోడు ఎవరన్నా ఏ నియోజకవర్గం ఉందంటే గతంలో నియోజకవర్గంలో మాత్రమే. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు. వంశీ మీద కేసులు తప్పుడు కేసులు కాదా? 2019వ సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం శాసనసభ్యుడు 2018లో పట్టాలు పంచి పెట్టారంట. దొంగ పట్టాలు ఏం చెప్పని ఆలోచన. దీనికి సమాధానంగా నాకు గన్నవరం వచ్చి మాట్లాడారు కాబట్టి పేరు నేను సూటిగా అడుగుతున్నా. ఒక ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. నాకు పరిచయం ఉంది. నేను ఆ పార్టీలో కలిసి పనిచేసినప్పుడు నా పేరు చెప్పొచ్చు. పేర్నాని గారిని సూటిగా అడుగుతున్నా. 2000 దొంగ కేసులు నేను పెట్టాలా? నేను ఇప్పుడు బహిరంగ చర్చకు సిద్ధం. మీరు వస్తారా? గన్నవరంలో 10 ఏళ్ల పాటు ఎన్ని కేసులు నమోదైనవి? గత సంవత్సర కాలంగా ఏ స్టేషన్ ఎన్ని కేసులు నమోదైనవి? ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా. ఏ ఒక్క స్టేషన్లోనూ ఒక్క వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టలా. గన్నవరంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు 100ల సంఖ్యలో కూడా ఇవాళ నమోదు అవట్లా. వీడియోతో చెక్ చేసుకోవచ్చు, ఆయన కూడా చెక్ చేసుకోవచ్చు. ఆయన డేటాతో చర్చకు వస్తానంటే నేను సిద్ధం. ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను. బందర్ రమ్మన్నా వస్తా, విజయవాడలో మాట్లాడమన్నా వస్తా. ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది. దీన్ని ఊరినే ఛాలెంజ్ చేసుకుంటూ పారిపోయాడంటూ ఎన్ని కరెక్ట్ కాదు. బేసికల్లీ నేను చెప్పింది తప్పుడు కేసులు నేను పెట్టలేదని చెప్తున్నా, కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని అగౌరవంగా మాట్లాడాలా? ఈయన వైసీపీలో ఉన్నప్పుడు ఈయన గుర్తులేదా అని నేను అడుగుతున్నా.